ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ సిఫార్సులను శాసనసభ ఆమోదించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ కలవడం జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై అసెంబ్లీలో చర్చించామని గుర్తు చేశారు. రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా మేలు చేస్తామని, మాదిగ ఉపకులాలకు మేలు చేసే లక్ష్యంతో ఉన్నామని పేర్కొన్నారు. కేబినెట్ సబ్ కమిటీ న్యాయ కమిషన్ వేసి అధ్యయనం చేయించామని, వేగంగా నివేదిక తీసుకొని కేబినెట్లో చర్చించి అసెంబ్లీలో ప్రవేశపెట్టామని తెలిపారు. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా చేశామని అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసినందుకు రేవంత్ రెడ్డి అలాగే ఎమ్మెల్యేలకు మందకృష్ణ మాదిగ ధన్యవాదాలు తెలిపారు. సీఎంతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జస్టిస్ షమీం అఖ్తర్ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణ చేశారని, ఇందులో సీఎం రేవంత్ రెడ్డి భాగస్వామ్యం అయ్యారని మందకృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం 3 దశాబ్దాలుగా పోరాటం జరుగుతుందని గుర్తు చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపామని అన్నారు. ఎన్నో సందర్భాల్లో రేవంత్ ఎంఆర్పీఎస్ కు అండగా ఉన్నారని గుర్తు చేశారు. షమీం అఖ్తర్ నివేదికను ఆలస్యం లేకుండా ఆమోదించారని, రిజర్వేషన్ శాతం విషయంలో కొన్ని లోపాలు ఉన్నాయని తెలిపారు. కులాల చేర్పులు మార్పుల్లో లోటుపాట్లపై వినతి పత్రం అందజేశామని అన్నారు. తాము మొదటి నుంచి ఏబిసిడి వర్గీకరణ కోసమే పోరాడుతున్నామని, ఎస్సీ వర్గీకరణను 4 గ్రూపులుగా చేయాలని కోరామని వెల్లడించారు. ఉమ్మడి ఏపీలో బి గ్రూపులో ఉన్న వర్గాన్ని మొదటి గ్రూపులో చేర్చారని, ఎస్సీలను 1, 2, 3 గ్రూపులుగా కాకుండా ఏబిసిడిలుగా వర్గీకరించాలని కోరారు. ఎస్సీ వర్గీకరణలో ఉన్న లోటుపాట్లను రేవంత్ రెడ్డి సరిదిద్దుతారని భావిస్తున్నామని ఆయన అన్నారు.